దేవుడు ప్రార్థన ఆలకించువాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించుటలో దేవుని బిడ్డల ప్రార్థనలు ఎంతైనా అవసరం. వ్యాధి బారిన పడి ఆరోగ్యం నిమిత్తం ఎదురు చూస్తున్న వారి నిమిత్తం, నిరంతరాయంగా విధి నిర్వహణలో ప్రయాసపడుచున్న వారి నిమిత్తం, చిన్న బిడ్డలు మరియు వృద్ధాప్యములో ఉన్న వారి కోసం, ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, దేశము మరియు రాష్ట్ర నాయకులు సరియైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం, క్రైస్తవ సంఘాలు మరియు దేవుని సేవకుల నిమిత్తం యేసు ప్రభుల వారి ప్రశస్తమైన శుభనామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రండి, ఈ లాక్డౌన్ సీజన్లో ఇది ప్రభుదినం గనక ప్రార్థనతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ లాక్డౌన్ సీజన్లో ప్రభువ, ఈ రీతిగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నాయన ఈ పరిశుద్ధమైన ఆరాధనలో పాలుభాగాలు పంచుకోవడానికి ఎంతమంది బిడ్డలు సంసిద్ధులై ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్రభుదినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతటికీ మీరు అధ్యక్ష వహించి మీ నామ మహిమార్థమే జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో వాక్యపట్నం పి సుధీర్ దేవకుమార్ గారు వాక్యపట్నం చేస్తారు. తదుపరి సంఘ పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ఈ పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. లేవీకి ముని మనముడును, కాహాతుకు మనముడును, ఇస్సాహారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేరేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇజ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా ఇచ్చించుకునుచున్నారనగా మోషే మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనేను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుకున్నాడు. సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మన వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు నాయన వెళ్ళలేని కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, ఏదైనా మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకే నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మా సంఘాన్ని దీవించండి, ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లచేయండి ప్రభా. ఆయా సంఘ పెద్దల్ని కాపాడని నీ కృపలో వర్ధిల్లచేయండి యేసయ్య. ఆయా సంఘ కుటుంబాల చుట్టూ నీ యొక్క అగ్ని కంచి వేసి నీ కృపలో భద్రపరుచుకున్న ఆయన ఏ తెగులు ఏ గుడారంలో సమీపించుకున్న నీ ప్రత్యేకమైన కాపుదల నా తండ్రి ప్రతి కుటుంబం చుట్టూ ప్రతి బిడ్డ చుట్టూ మీరు ఉంచమని హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయా నీ కృపలో మంచి ఆయుష్ను ఆరోగ్యాలు మీరు దయచేయండి. వృద్ధుల్ని కాపాడండి, యవనుల్ని కాపాడండి, చంటి పిల్లల్ని, గర్భవతుల్ని అయా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచుకోమన్నా తండ్రి నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మరి నాయన ఈ కడవరి చివరి దినాల్లో మరి ముఖ్యంగా నాయన నీకు ఎక్కువగా లోబడుతూ నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకొని నా తండ్రి వాక్యానుసారమైన జీవితాలు మేమందరము జీవించడానికి మీ సహాయం దయచేయమని అయా నీ దాసుడు నిలబడి ఉంటుండగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపిన ఆయన లోతైన గుడార్థమైన మర్మాలు బయలుపరిచిన తండ్రి నీ ఆత్మ శక్తి చేత నింపిన నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సరిచేసి బలపరిచిన తండ్రి బలంగా వాడుకోమని తండ్రి మరొకసారి సంఘాన్ని ఆయా సంఘ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు ప్రభుల వారి ప్రశస్తమైన శుభనామానికి మహిమ కలుగుగాక. ప్రియులరా, వాక్యం పఠించిన వారికి ప్రార్థన చేసిన వారికి ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. రండి, ఇది మన ప్రభు దినం కనుక మీ గృహాల్లో దయచేసి పరిశుద్ధ గ్రంథాల చేతపట్టి ఈ లైవ్ కార్యక్రమంలో మీరందరూ కూడా ఆరాధనలో పాలుభాగాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మంచిది. మరొకసారి ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. ప్రియులరా, దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. పాత నిబంధన గ్రంథములో దేవునికి అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి ప్రజ, ప్రత్యేకించబడినటువంటి ప్రజ ఒకటి ఉన్నది. వారే దేవుని యొక్క ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీలు. మనందరికీ తెలుసు, ఐగుప్తు యొక్క చెరలో వీరున్నప్పుడు దేవుడు మోషే అహరోనుల ద్వారా వీరిని పాలుతేళ్లు ప్రవహించే కనాన దేశానికి నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భం మనకు తెలుసు, నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, అనగా ఈ శ్రేష్టమైనటువంటి పెంటాటిక్స్ పంచకాండాల్లో మనకు తెలియపరచబడుతున్నది. దేవుడు వారిని సముద్రాలు, నదులను, పర్వతాలు, కొండలను, శత్రువులను దాటించి అద్భుతమైన రీతిలో వారిని నడిపించిన సందర్భం మనందరికీ బాగా తెలుసు. అందులో సంఖ్యాకాండం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథం. వాస్తవానికి ఈ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వారిగా ఆలోచించండి, కుటుంబాల వారిగా మరి లెక్కించమని వారి లెక్కలు రాసినటువంటి పుస్తకం అయినప్పటికీ ఇందులో ప్రాముఖ్యముగా 5 శ్రేష్టమైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఎన్నో ఉన్నాయి, 5 ప్రాముఖ్యమైనవి. వాటిలో ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీదను అహరోను మీదను సనుక్కోవటం. రెండవదిగా, మరి మోషే కూషు దేశపు స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు మరి మిరియాము అహరోను మోషే మీద సనుక్కోవటం. 2. మూడవదిగా, కోరాహు మరియు తన సమూహం కలిసి మోషే అహరోనుల మీద సనుక్కోవటం. ఆ తరువాత మనం చూసినదే, బిలాము అనేటువంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి ప్రయత్నం చేసినప్పుడు గాడి ద్వారా దేవుడు బుద్ధి చెప్పటం. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు ఫినెహాసు ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. దీనేమంట అంటే ఈ 5 ప్రాముఖ్యమైనవి, లంగరు వంటివి, పునాదు వంటివి ఈ గ్రంథానికి. రండి, ఈరోజు మనం సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటిది. ఇందులో 50 వచనాలు మనకు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయం నేటి క్రైస్తవ తరానికి భయాన్ని కలిగించేటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నది. నేటి క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు ఆలోచించండి, ఏ రీతిగా వారి తీరు తెమిలున్నాయో మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ అధ్యాయాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రండి. 16వ అధ్యాయం మొదటి వచనంలో, లేవీకి ముని మనముడను కహాతు మనముడను ఇస్సారు కుమారుడు కోరాహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతానును అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని. ప్రియులు, ఇక్కడ మనం చూస్తున్న
మరి ఈ యొక్క లేవీకి అనగా లేవి సంతతికి చెందినటువంటి వారిలో ఈ కోరాహు ఏం చేస్తాడంటే కొంతమందిని పురుకొల్పాడు. ఎవరిని అంటే ఆలోచించండి ప్రియులరా, మరి అభిరామును, దాతానును, అలాగే ఓనును, వీళ్ళని పురికొల్పాడు. అంటే ఈ వ్యక్తి వాళ్ళ ముగ్గురుతో కలిసినట్లుగా వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా కలిసి ఏదో ఒక గూడు పుటాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నలుగురు వ్యక్తుల్ని. మీకు ఈ పేర్ల యొక్క అర్థాలు చెప్తాను, బాగా వినండి. కోరాహు అనేటువంటి పేరునకు అర్థం ఏంటంటే బట్ట తలగలవాడు. అంటే మనం తలలో వెంట్రుకలు లేకపోతే అంటాం కదండి, బట్ట తలగలవాడు. అలాగే దాతాను అనేటువంటి పేరునకు అర్థం ఏంటంటే వాణి శాసనము, వాణి శాసనము. ఆ తర్వాత అభిరాము అయినటువంటి పేరునకు ఆలోచించండి అర్థం ఏంటంటే ఉన్నతుడైన తండ్రి, ఉన్నతుడైన తండ్రి. ఆ తర్వాత ఓను అనేటువంటి పేరునకు అర్థం ఏంటంటే సూర్యుడు లేక బలమైన వాడు. బా, ఎంత చక్కగా ఉన్నాయి పేర్లకు అర్థాలు, మీరు చూడండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. కోరాహు అనగా బట్టతలగలవాడు, దాతాను అనగా వాని శాసనము, అభిరాము అనగా ఉన్నతుడైన తండ్రి, ఓను అనగా సూర్యుడు లేక బలమైన వాడు. వీళ్ళు నలుగురు గ్యాదర్ అయ్యారు. ఆలోచించండి, గ్యాదర్ అయ్యి ఆడ రాయబడిన మాట చూడండి, ఓనును యోచించుకొని వీళ్ళు నలుగురు కూడా ఒక ఆలోచించండి ఒక సమూహముగా ప్రత్యేకించబడ్డారు. అంటే ఇశ్రాయేలు యొక్క లక్షల ప్రజల్లో నుంచి ఈ మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు సపరేట్ అయ్యారు. వాళ్ళ నుంచి సపరేట్ అయ్యి యోచించుకుంటున్నారు. ఏమండి వీళ్ళు ఏమి యోచించుకుంటున్నారు అంటే వీళ్ళ ఆలోచన మంచిది కాదు. మీకు ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 13వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుణ్ణి వెంబడింపక వెనుదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వసించుటయు, హృదయమున యోచించుకొని, ఏంటంట హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరిగినవి. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఆలోచించండి, హృదయాన చెడ్డవాటిని యోచించుకొని వారు పన్నాగం పన్ని మాట్లాడినారో ఆ రీతిగానే ఇక్కడ వీరు నలుగురు కూడా యోచించుకుంటున్నారు. నేనేమంటానంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ అందరూ కూడా ఆలోచించండి, ఒక ప్రత్యేకమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి సంఘం. అయితే అపవాది వారి లోపలికి ఎంటర్ అయిపోయి కోరాహు అనేటువంటి వ్యక్తిని ప్రేరేపించి అతని ద్వారా దాతాను, అభిరాము, ఓను అనేటువంటి వారిని ప్రత్యేకపరిచి ఆలోచించండి, అపవాది నాకు కూడా ఒక ప్రజ ఉండాలని, ఒక గుంపు ఉండాలని ప్రత్యేకించుకున్నాడు. నేనేమంటానంటే ఈనాడు లోకములో కూడా క్రైస్తవ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మీయంగా సాగిపోతున్నప్పుడు మరి అపవాది ఎవరిలోనూ ఎంటర్ అయిపోతున్నాడు. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళకి ఆలోచించండి, వారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ప్లాన్ అయిపోయేసి ఏం చేస్తానంటే వ్యతిరేకంగా ఆలోచించుకుంటున్నారు, చెడ్డ ఆలోచించుకుంటున్నారు. ఎంత ఘోరాతి ఘోరమో మీరు ఆలోచించండి. నేను మీకు ఇద్దరు వ్యక్తుల గురించి కూడా ఇక్కడ టూకీగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయామాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని అతన్ని యోచించుకున్నాడు. ఎవరండి? గెహాజీ నయమాను తీసుకువచ్చినవి. ఆలోచించండి, ఎలీషా ప్రవక్త వద్దు అని నెట్టివేస్తే ఇతడు యోచించుకున్నాడంట, ఎలాగైనా సరే నా యజమానుడు వద్దు అన్నటువంటి ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాల్ని నేను పొందుకోవాలి, నేను సంపాదించుకోవాలి. ఏమిటి ఎలాంటి ఆలోచన? ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనానికి నేను చదివి వినిపిస్తాను. అతని భార్య అయిన జెరుషాను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైని ఉరి తీయనట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనపడినందున అతను ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించును.
ఎవరి కొరకండి? ఆలోచించండి. మనందరూ తెలుసు, మొర్దెకై కొరకు. చివరికి ఆ ఉరికొయ్య మీద హామాని ఉరి పడ్డాడు కదండి. హామాను నయమా ఏ రీతిగానే సరే ఈ వ్యక్తికి కీడు కలిగించాలి అని ప్రయత్నం చేశాడు. మొర్దెకై ఏం చేయాలని యోచన చేశాడు. ఎవరితో కలిసి? తన భార్యతో, తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తే ఒక యోచన వచ్చింది వాళ్ళకి. ఒక ఉరికొయ్య ఒకటి తయారు చేపించి రాజుగారికి అబద్ధాలు చెప్పి మరి ఏ రీతిగా మొర్దెకైని ఉరి తీశారు. యోచన మీరు చూడండి. ఇక్కడ ఈ హామానుకు వచ్చినటువంటి యోచన, గెహాజీకి వచ్చినటువంటి యోచన కదండి, ఇదే యోచన ఈ కోరహకు వచ్చింది. అందుకని ఈ కోరహు ఆలోచించండి, దాతాను, అబీరాము, ఓనుని ఆలోచించండి, పురికొల్పి భయంకరమైనటువంటి యోచన చేస్తున్నాడు. ఈనాడు కూడా క్రైస్తవ సంఘం ఆధ్యాత్మికంగా సాగిపోతుంటే సాగనీయకుండా అపవాది ఎవరిలో ప్రవేశించి ఒక గ్రూప్ ఇజాన్ని ప్రత్యేకపరిచి మంది బలం ఆలోచించండి, లేకపోతే మాకున్న జ్ఞాన బలం, మాకున్న స్టడీస్, మాకున్నటువంటి హోదాలు అని చెప్పి వారు ఏం చేస్తున్నారండి? క్రైస్తవ సంఘానికి కీడు కలిగించడానికి, ప్రయాణం చేస్తున్న సంఘాన్ని ఆపివేయడానికి, సంఘాన్ని చిన్నాభిన్నం చేయడానికి అపవాది కొంతమంది గ్రూపులను ఈనాడు సంఘాల్లో తయారు చేస్తుంది. అందుకనే కాదండి ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని సంఘాలు చిన్నాభిన్నమైపోతున్నాయో, ఆగిపోతున్నాయి. సరే, మనం ముందుకెళ్దాం. యోచించుకొని 2వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యను ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూడండి, ఈ కోరాహు, దాతాను ఆలోచించండి, అబీరాము, ఓను అయినటువంటి వ్యక్తులు ఒక గ్రూప్ అయిపోయేసి నెంబర్ 1 ఏం చేశారండి? చెడ్డగా యోచన చేశారు. నెంబర్ 2 వీళ్ళు ఏం చేశారు యోచన అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలను, అంటే ఆనాడు యిత్రో ద్వారా మోషేకి దేవుడు ఆలోచించండి అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. యిత్రో సలహా ఇచ్చాడు మోషేకి, మోషే నువ్వు 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని పెద్దలను ఏర్పాటు చేసుకోమని చెప్పాడు కదా. అలాగా ఏర్పాటు చేయబడినటువంటి పెద్దల్లో నుంచి సభికుల్లో ప్రాముఖ్యులను 250 మందిని వీళ్ళ వైపునకు త్రిప్పుకున్నారు. ఎలాగా? ఆనాడు లూసిఫర్ అయినటువంటి అభిషేకించబడిన కెరూబు 3వ వంతు దేవదూతలను ఏ రీతిగా పరలోకంలో తన వైపునకు మరచుకున్నాడో దేవునికి వ్యతిరేకంగా ఈ దేవుని సంఘంలో నుంచి 250 మంది సభికులను, ప్రాముఖ్యులను కాదండి. వీరు ఎవరిని టార్గెట్ చేస్తారంటే, ఎవరైతే గొప్ప వాళ్ళుగా ఉంటారో, ఎవరైతే మంది బలం కలిగి ఉంటారో, ఎవరైతే బాగా జ్ఞానం కలిగి ఉంటారో అలాంటి వారిని కదా అపవాది టార్గెట్ చేస్తాడు. అలాంటి వారిలో 250 మందిని వీరి వైపునకు మరచుకున్నాడు. ఈ నలుగురు ప్లస్ ఈ 250 మంది ఒకటైపోయారు ఇశ్రాయేలు ప్రజలకి, దేవునికి వ్యతిరేకంగా అయిపోయేసి వీళ్ళు మోషేకును అహరోనుకి ఏమేరండి? వ్యతిరేకమైపోయారు. ఎలాగా? 3 విషయాలు వ్యతిరేకమైపోయారు. చూడండి, అక్కడ నెంబర్ 1 ఏమని రాస్తుందంటే 2వ వచనంలో మోషేకు ఎదురుగా లేచి, మోషేకి మరియు అహరోనుకి ఎదురుగా లేచారంట. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే విరోధముగా పోగుపడి అంటే వీళ్ళు ఎదురుగా లేచారు నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తారండి? విరోధముగా పోగుపడ్డారు. అంతేనా? అది మాత్రమే కాదు. ఆ తర్వాత వీళ్ళు ఏమయ్యారంటే 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనంలో, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు, అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనుగుట ఎలా? సనుగుట 3 విషయాలు. నేనేమంటానంటే, వీరు నలుగురు 250 మందితో కలిసి మోషే అహరోనులకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎలాగా? 3 విషయాలు. ఎలాగని మనం చూస్తే, 1 ఎదురుగా లేచి, 2వదిగా విరోధముగా పోగుపడి, 3వదిగా సనుక్కుంటున్నారు. అబ్బా, ఎంత ధైర్యం అండి వీళ్ళకి! మోషే అహరోనులతోనా దైవ సేవకులతోనా? చూడండి, మోషే అనగా ఆలోచించండి, ఒక నాయకుడు, సంఘ పెద్దలకి సాదృశ్యంగా ఉన్నాడు. అహరోను అనగా ప్రధాన యాజకుడు, దేవుని సేవకునికి ఆలోచించండి ప్రత్యేకమైనటువంటి వాడు. దేవుని సేవకునితో దేవుడు ఏర్పాటు చేసుకున్న పెద్దలతోన ఆటలు. చూడండి వీళ్ళు ఎలా తయారైపోయారో. వీళ్ళంట ఎదురుగా లేచారు, విరోధముగా పోగుపడ్డారు, సనుగుకుంటూ ఉన్నారు.
ఏమని ఎలాగా ఈ 3 విషయాలంటే మనం చూస్తున్నాం. వాళ్ళు అంటున్నారు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మా మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి మీరు ఎవరండి, అసలు మీరు ఎవరు, మీరేంటి హెచ్చించుకోవడం అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొంచెం కిందకు వద్దాం. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే 12వ వచనం కాడించి అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించును. అయితే వారు మేము రామ్ చూడండి ఏమన్నారు, మేము రాము. ఎంత ఘోరంగా దైవజనులుగా వ్యతిరేకమైన మాట చెప్పేది. మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలని పాలు తేళ్లు ప్రవహించు దేశముల నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనన్నట్టు. మీకు అసలు ఈ మాట అర్థమైందా? మీరు మనసు పెట్టి చూడండి. వీళ్ళు ఏమన్నారు, పాలు తేళ్లు ప్రవహించే దేశములో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చారు అంటే ఐగుప్తు దేశం అంట, వీళ్ళకి పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశం అంట. ఏమండి, ఎనప పొలిమైన బైబిల్ చెప్పడం లేదా? పరో యొక్క కాడి కింద నలిగిపోలేదా? ఏడ్చి మొద్దై ఈ రక్తము ఏరులై నలిగిపోయినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆలోచించండి, దేవుడే కదా మోషేని పంపించాడు. మోషే నేను పానయ్యా అన్నా కానీ దేవుడే కదా మోషేని బలవంతంగా పంపించాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఆ దేశం అంట, ఏ దేశం అంటండి, ఐగుప్తు దేశం అంట, వీళ్ళకి పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశం అంట. ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు చూడండి. అది మాత్రమే కాదు, మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారం కావాలనా? 14వ వచనం కూర్చోండి. అంతేకాదు, నీవు పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములను ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకీ లేదు, ఈ మనుషుల కన్నులు ఓడదీయుదువా, మేము రాము. ఏమండి, ఎంత ఘోరం ఉంది పరిస్థితి. అసలు ఆలోచిస్తేనే ఎంత విచిత్రంగా ఉందండి. వీళ్ళు నలుగురు 250 మందితో కలిసి దైవజనులైనటువంటి మోషేకును మరి అహరోనులకు ఆలోచించండి వ్యతిరేకమైపోయారు. ఎలాగండి, ఎదురుగా లేచారు, విరోధముగా పోగుపడ్డారు, వారి మీద సనుక్కుంటున్నారు. ఈనాడు ఇవే కదా సంఘాలు జరుగుతున్నాయి. ఒక ప్రత్యేకమైన గుంపు ఏర్పడుతుంది. దైవజనుల మీద ఎదురుగా లేచుతున్నారు వాళ్ళు. ఎంత ఘోరము, దైవజనులకి వ్యతిరేకంగా పోగుపడుతున్నారు వాళ్ళు. సనుగులు ఒకవైపున గొనుగులు. ఏమండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జనులకు ఎదురుగా నిలబడవచ్చా? వ్యతిరేకంగా ఆలోచించండి పోగుపడవచ్చా? సనుక్కోవచ్చా? పరమందున దేవుడు చూస్తున్నాడు. ఆయన వెక్కిరింపబడును, ఆయన అభిషక్తులను, ఆయన ప్రత్యేక పరుచుకున్నటువంటి బిడ్డలను ఆలోచించండి. ఎవరు ఏమన్నా ఆయన ఊరుకునేవాడు కాదు. నా కన్నుగుడ్లు తాకినట్లు అంటున్నాడు దేవుడు. ఎంత ఘోరమో కాదండి. కాబట్టి సెకండ్ వన్ మనం చూస్తున్నట్లయితే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుందంటే, సెకండ్ వన్ దైవ జనుల మీద వీరేమేరంటండి, ఎదురుగా లేచారు, మరియు విరోధముగా పోగుపడ్డారు, మరియు మూడోదిగా సనుక్కుంటున్నారు. అంత మాత్రమే కాదు, మూడోదిగా మనం చూస్తే ఆ 16వ అధ్యాయము 9వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను చూడండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మను తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజముగా ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేల సమాజముల నుండి మిమ్మను వేరు పరుచుటయు మీకు అల్పముగా కనపడునా. మీకు అసలు విషయం ఏంటంటే, వీళ్ళు ఎందుకు వ్యతిరేకంగా పోగుపడ్డారంటే, మీరు ఆలోచించండి. మోషే ఒక్కడేనా నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించేది? మరి అహరోను ఒక్కడేనా ప్రధాన యాజకుడుగా మరి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి ధూపం వేసేది? మాలో నాయకులు ఉండకూడదా? మేము పరిశుద్ధులం కాదా? మేము ధూపం వేయకూడదా? మేము యాజకులం కాదా? ఆయన 2 భావాలు ఇలా కలిగాయి. అంటే నేనేమంటానంటే, అసలు ఈ పోగుపడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? ఆ వచనం మీరు బాగా ఆలోచించండి. 9వ వచనం మళ్ళా చూస్తున్నాను. తన మందిర సేవ చేయుటకు, వీళ్ళు ఏం చేస్తారండి, మందిర సేవ చేయుటకు. అబ్బా, ఈ మాట ఎంత బాగుందో మీరు చూడండి పిల్లరా. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు. అబ్బా, ఎంత మంచి మాట అండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారంలో ఉపచర్య చేస్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సేవ చేసే వాళ్ళే ప్రధాన యాజకులుగా. ఆలోచించండి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి అహరోను వల్లే వీళ్ళు ధూపం వేయలేదు. ఎందుకంటే ఆ పోస్టు, ఆ బాధ్యత వేరు. వీళ్ళు ఆల్రెడీ దేవుని మందిరము చుట్టూ మందిరంలో ఉపచర్య పరిచర్య చేస్తున్నారు. అసలు ఆ మాట నాకు ఎంత ఇష్టంగా ఉందో.
తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మను తన యొద్ద చేర్చుకండి. అబ్బా చూసారా, తన యొద్ద చేర్చుకండి. మీరు సమాజము ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఆ ఇశ్రాయేలు సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా కనపడుచున్నదా? అంటే నేనేమంటానంటే, మూడవదిగా వీళ్ళకి ఈ దేవుని యొక్క సేవ అంట చాలా అల్పముగా ఉంది. అక్కడ మోషే అంటున్నాడు, అరే దేవుడు మిమ్మల్ని ఈ ఇశ్రాయేలు ప్రజల నుంచి వేరు చేసుకున్నాడు. ఎందుకు? తన యొద్ద, తన మందిరములో, తన పాద సన్నిధిలో, తనకు సమీపముగా తాను ఇష్టపడి, ఆలోచించండి, తన పని మీ చేత చేయించుకోవటానికి మీరు నిత్యము దూరంగా కాదు, ఇశ్రాయేలు ప్రజల వలె అతి సమీపముగా తన యొద్దే ఉండాలి అని ఇష్టపడి మీకు పరిచర్య ఇస్తే ఆ పని మీకు అల్పముగా ఉన్నదా? అయ్యో ఎంత ఘోరమండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మీరు ఆలోచించండి, దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు? ఒకవేళ దేవుని సేవకుడు లేకపోతే ప్రత్యేకించబడి దేవుని సేవ చేసేటువంటి అభిషక్తి అయినటువంటి దేవుని యొక్క సేవకుడుగా దేవుడు నీకు ఆ పిలుపు ఇవ్వకపోయినా దేవుని మందిరంలో అనేక విధాలైనటువంటి పరిచర్యలు చేసేటువంటి బాధ్యతలు దేవుడు నీకు ఇవ్వలేదా? మీరు ఆలోచించండి, బల్ల యొద్ద పని చేయడానికి డీకన్స్, ఆలోచించండి, పరిచారకులు కొందరు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా, మందిరాన్ని కడగటానికి, శుభ్రపరచడానికి, ఆలోచించండి, ఉపచర్య చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు కదా, సత్యస్వార్త ప్రకటించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఇలా దేవుని యొక్క మందిరం క్షేమాభివృద్ధి పొందడానికి దైవజనుడే కాకుండా అనేక మందిని అనేక రీతిలుగా తనకు అతి సమీపముగా ఉండి తన సేవ చేయడానికి ప్రత్యేకపరుచుకొని మరి సేవను అప్పగిస్తే, అలాంటి సేవ అప్పగిస్తే వీళ్ళు అల్పంగా ఎంచుకున్నారు. ఒకవేళ వాక్యం ఏంటంటే దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు నీకే ఆ బాధ్యతలు ఇచ్చి ఆ పని చేస్తుంటే నీకు అల్పంగా ఉందా? చీపురి పట్టుకొని చిమ్మటం నీకు అసహ్యంగా ఉందా? చేపలు వేయటం నీకు అసహ్యంగా ఉందా? శుభ్రం చేసి కడగటం నీకు అసహ్యంగా ఉందా? బల దగ్గర పని చేయటం నీకు అసహ్యంగా ఉందా? చర్చిలో బాత్రూములు కడటం నీకు అసహ్యంగా ఉందా? దైవజనుని యొక్క వస్త్రాలు శుభ్రం చేయటం నీకు అసహ్యంగా ఉందా? దైవజనుడి గృహం శుభ్రం చేయటం నీకు అసహ్యంగా ఉందా? అది దేవుడిచ్చిన పని, అలా ఎంచుకోకూడదు. మీకు నేను 2 వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను చూడండి. వాళ్ళు దేవుని యొక్క పని ఎలా ఎంచుకున్నారో తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. 13వ వచనం, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. దేనికంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆలోచించండి, ఇక్కడ పౌలు గారు దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన యెరూషలేములోనికి పోవటానికి ఆలోచించండి సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన కైసరే ప్రాంతంలో ఉన్నాడు. యెరూషలేముకి పోవటానికి సిద్ధపడినప్పుడు అగబు అనేటువంటి ఒక ప్రవక్త, ఆలోచించండి, ఈ యొక్క పౌలు దగ్గరికి వచ్చాడు. ఈ అగబు ప్రవక్త పౌలు యొక్క నడికట్టు తీసుకొని కాళ్ళకి చేతులకు బంధించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఇలా మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నడుకట్టగల మనుషుణ్ణి ఇలా బంధించి ఆ యొక్క యెరూషలేము ప్రజలు అన్యులకు అప్పగిస్తారు అని చెప్పగానే ప్రజలందరూ ఏడ్చేశారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు పిచ్చోళ్ళారా? నేను ఎందుకు పిలువబడ్డాను? నా సేవ ఏంటో మీకు తెలుసా? నేను బంధించబడి అన్యుల చేతికి అప్పగింపబడి కొరడాలతో కొట్టబడి జైలుకు పోవటానికి కాదు, అవసరమైతే ప్రభు కొరకు నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అబ్బబ్బా, ఎంత గొప్ప తీర్మానం అండి! ప్రభు యొక్క సేవను ఎంత గొప్పదిగా ఎంచుకుంటున్నారండి. ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 29-30 వచనాలు చదువుకుందాం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, ఆలోచించండి, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అబ్బబ్బా, ఎంత గొప్ప తీర్మానం అండి! ప్రభు పరిచర్య కొరకంట, ప్రభు పని కొరకంట, ప్రభు అప్పగించినటువంటి పని కొరకంట తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట. ఎవరండి ఈ వ్యక్తి? 25వ వచనంలో మనం చూసినట్లయితే ఆలోచించండి, ఎపఫ్రోదీతు. ఈ ఎపఫ్రోదీతు వ్యక్తి ప్రభు పరిచర్య కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు.
ఏమండి, ఆనాడు అపోస్తులు దేవుడు ప్రత్యేకపరచుకుంటే, సంఘాల్లో ఉపచర్య చేయడానికి దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటే, వారికి అప్పగించిన పని అది ఏదైనా కావచ్చు, దాన్ని చేసే విషయంలో ఒకవేళ వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు, వారి జీవితాలను సమర్పించుకున్నా పర్వాలేదు, వారి శరీరాలు వ్యయము చేసుకున్నారు, వారి ధనాన్ని వ్యయము చేసుకున్నారు, వారి డబ్బును వ్యయము చేసుకున్నారు, వారు ఉన్నటువంటి ప్రాణాలను కూడా పెట్టేశారు, వెనకాడలేదు. నేనేమంటానంటే, ఈ యొక్క కోరాహు, దాతాను, అభిరాము, ఓను అయినటువంటి వారు దేవునికి దగ్గరగా ఉండి ఉపచర్య పరిచర్య చేయటానికి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని, ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు అందిస్తే వీళ్ళకంట ఆ పరిచర్య అల్పముగా ఉందంట, అల్పముగా. ఎంత ఘోరమో మీరు చూడండి. కానీ పౌలు చెప్తున్నాడు, ఎఫ్రాది చెప్తున్నారు, అకుల్లా ప్రిస్కిలా చెప్తున్నారు, అయ్యా మా ప్రాణాలను కూడా మేమేం చేస్తాము, దారపోసేస్తాం. ఎంత ఘోరమ పరిస్థితి. అంతే, మోషేకి చాలా కోపం వచ్చేసింది. సరే ఆగండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు కదా అని మోషే మాట్లాడుతున్నాడు. వారితో ఏమని మాట్లాడుతున్నాడు? 5వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం సంఖ్యాకాండం 5వ వచనం. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధిని రానివచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకి చేర్చుకును. మోషే చెప్తున్నాడు, నేను అహరోను దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డామా లేదా, లేకపోతే మా అంతటి మేమే పనికొచ్చామా అన్నది దేవుడే తెలుస్తాడు. ఒకవేళ మీరు ఈ 250 మందితో గ్రూప్ అయి వచ్చారు కదా, మీరు కూడా ఆలోచించండి, అహరోను వలె దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ధూపార్తులు పట్టుకొని ధూపం వేయాలని పూనుకున్నారు కదా. సరే రేపు రండి, మీరు ధూపాలు తీసుకోండి, ఆ నుప్పులు తీసుకొని ఆలోచించండి, సంబరాన్ని తీసుకొని రేపు ప్రత్యక్ష గుడారం దగ్గరికి మీరు రండి. అహరోను తన కుమారుడు కూడా వస్తాడు. మరి మీ యొక్క గమనించండి, అర్పణ అంగీకరిస్తాడా? ఆలోచించండి, అహరోను యొక్క అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? లేకపోతే ప్రధాన యాజకులుగా తను పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకోన్నాడా, లేకపోతే అహరోనుని ఎన్నిక చేసుకోనలేదని మీరు కాదు, నేను కాదు, వీరు కాదు, దేవుడే తేలుస్తాడు, దేవుడే సిద్ధపరుస్తాడు. రండి అని చెప్పినప్పుడు వీరేమాత్రం కూడా భయపడకుండా ఆలోచించండి, తెగించి ఈ 250 మంది ఏం చేశారండి? ధూపార్తిని చేత పట్టుకొని. చూద్దామా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 18వ వచనం మనం చూద్దాం. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్య వేసినప్పుడు వారును మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద నిలిచిరి. 19వ వచనంలో కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడెను. ఇక్కడ ఆలోచించండి, మరి మోషే అహరోనుకి తన కుమారుడికి చెప్పాడు, వీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు దుపాత్తు చేత పట్టుకొని. కోరహు ఏం చేశాడు? ఆ 250 మందిని పురికొల్పి వారికి కూడా దుపార్తుల్ని ఇచ్చి నుప్పుల్ని ఇచ్చి వారిని కూడా తీసుకువచ్చాడు. ఎలాగా? అహరోనికి ఇంకా చెప్పాలంటే దేవుని సేవకులకి వ్యతిరేకంగా తీసుకొచ్చాడు. ఎంత ఘోరమైన పరిస్థితి మీరు చూడండి. అంటే నేనేమంటానంటే, ఈ యొక్క కోరాహు ఆ నలుగురితో కలిసి ఈ 250 మందితో కలిసి ఏం చేశారంటే, పిల్లరా దైవ జనులకు మాత్రమే కాదు, వీరికి అప్పగించలే దేవుడి పని. అంటే దేవునికే వ్యతిరేకంగా పోగయ్యారంట. 4వ విషయం చూడండి, 16వ అధ్యాయము పిల్లరా 11వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త జనులను యెహోవాకు విరోధముగా పోగయన్నారు. ఈ 250 మంది ప్లస్ ఏమారంట? యెహోవాకి విరోధముగా పోగయ్యారంట, విరోధముగా. అదే మాట మనం 19లో చదువుకున్నాం. మరలా మీకు వినిపిస్తుంది. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. ఎవరికండి? యెహోవాకి విరోధంగా పోగయ్యారు. ఎంత ఘోరం మీరు చూడండి. అహరోను కుమారులు ఆలోచించండి, దేవుని పక్షాన దేవుని ఎన్నిక ద్వారా మరి ప్రధాన యాజకులుగా పనిచేయడానికి దేవుని ప్రణాళికలు వినుంటే ఈ 250 మంది ఈ నలుగురు యొక్క మాటలు విని యెహోవాకి విరోధముగా పోగయ్యారంట. ఎంత ఘోరమైన పరిస్థితి ఏమండి. యెహోవాకి విరోధంగా పోగు కావచ్చా? మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. నిర్గమకాండము ప్రియులరా 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయం చివరి వచనం 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా
సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇక్కడ చూడండి, అమాలేకీయులంట తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తారు. ఈ అమాలేకీయులు ఎలాగైతే దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా విరోధముగా తమ చేతులను ఎత్తారో, వీళ్ళ నలుగురు కూడా 250 మందిని పురికొల్పి యెహోవా సింహాసనానికి, యెహోవా ప్రత్యక్షపు గుడారానికి, యెహోవా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి సేవకి ఏం చేశారండి? వ్యతిరేకంగా అమాలేకుల వలె నిలబడ్డారు. అమాలేకీయులు ఏం చేశారు? చేతులు ఎత్తారు. సింహాసనానికి వ్యతిరేకంగా విరోధంగా వీళ్ళైతే ధూపార్తులు చేత పట్టుకోవచ్చారు కదండి. ఈనాడు దేవుని యొక్క సంఘములో ఆధిపత్యం దేవునిదై ఉంటుండగా, దేవుని యొక్క పరిచర్లో ఆధిపత్యం దేవునిదై ఉంటుండగా, దేవుడే శిరస్సు అయి ఉంటుండగా, దేవుని కాదని ఎంతమంది సంఘాలలో వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న మంది బలాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి గర్వాన్ని బట్టి ఆలోచించండి, దేవునికి వ్యతిరేకంగా ఒక పోగు, ఒక గుంపు నిలబడి మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ఏదైనా చేయగలుగుతాం, మాకన్నీ తెలుసు అని నిలబడేవారు లేరంటారా? మీరు ఆలోచించండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. మీకు ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నా, మీరు చూడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 30వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. 30వ వచనంలో, యెహోవాకి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచనైనను నిలువదు. ఎంత చక్కని మాట! యెహోవాకి విరోధమైన జ్ఞానమా, యెహోవాకి విరోధమైనటువంటి వివేచన, యెహోవాకి విరోధమైనటువంటి ఆలోచన కదండి. ఎంతో మంది లేచారు, ఇప్పుడు కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి లేచారు కదండి. ఈ భూమి మీద బైబిల్ అనేది లేకుండా చేస్తామని, దేవుని సంఘం అనేది లేకుండా చేస్తామని, యేసు ప్రభు నామం అనేది లేకుండా చేస్తామని కదండి ఎంతమంది లేచారు. వాల్టేర్ అయినటువంటి గమనించని వ్యక్తి లేచాడు. కొంతకాలానికి అసలు బైబిల్ అనేటువంటిది ఈ భూమి మీద లేకుండా చేస్తాను కదండి. ఏమైపోయాడండి? కాలగర్భంలో కలిసిపోయాడు. అతడు బైబిల్ నేను లేకుండా చేస్తానని ఏ ప్రాంతంలో అయితే అనుకొని, ఏ ప్రాంతాన్ని అయితే బైబిల్కి వ్యతిరేకంగా చేశాడు, ఈనాడు ఆ ప్రాంతమే బైబిల్ ముద్రించడానికి ముద్రణశాలగా మారిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది వ్యక్తులండి ఆలోచించండి. ప్రపంచంలో వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఉన్నాయి, వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరతలా మనకి తెలుసు, మనం వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నాం కదండి. వాళ్ళు ఎప్పుడు దేవునికి వ్యతిరేకమే. సంఘాలను తగులు పెట్టడం, దైవ సేవకులను సేవకురాలను నడివీధిలో పెట్రోలు పోసి తగలబెట్టడం, సంఘాలని కూల్చివేయటం, సువార్త పత్రికలు కాల్చివేయటం, బైబిల్ కాల్చివేయటం, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని దుష్ట శక్తులండి, ఎన్ని వ్యతిరేక పోరాటాలండి, ఎంత మంది కడుగట్టినటువంటి వ్యక్తులండి. నేనేమంటానంటే, ఇలాంటి వారందరూ కూడా అలనాడు అటువంటి కోరాహు, దాతాను, అభిరాము, ఓను, ఈ 250 మంది ఉన్నారే, ఆ గుంపుకి చెందిన వారే అంటారు. ఎస్, ఆ గుంపుకు చెందిన వారే వీరందరూ కూడా. వాటి వారు ఈనాడు కూడా ఉన్నారు. కాకపోతే వారు ఆనాడు దేవుని సంఘములో ఉన్నారు, ఈనాడు కొంతమంది దేవుని సంఘములో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. నేనేమంటానంటే, ఆనాడైనా ఈనాడైనా రేపైనా దేవునికి వ్యతిరేకంగా నిలిచినటువంటి ఏమనండి, ఇక్కడ చక్కని మాట రాశాడు. ఏమని రాశాడంటే, యెహోవాకి విరోధమైన జ్ఞానమైన వివేచనైన ఆలోచనైన ఈ ప్రపంచంలో నిలవటానికి వీలు లేనే లేదు. తలకిందులైపోవాల్సిందే, మన్ను నాకాల్సిందే, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారు ఎప్పుడు సింహాసనాసీనుడే, ఆయన ఎప్పుడు విజయశీలుడే పేర దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, వీళ్ళంట యెహోవాకి విరోధముగా నిలిచారు. ఎస్, మేము కూడా ధూపార్తులు చేత పట్టుకొచ్చి మేము కూడా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ధూపం వేస్తాం, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు పరిశుద్ధుడే కదా. దేవునికి ఎంత కోపం వచ్చింది అక్కడ కదండి. దేవుడు అంటాడు, మోషే నువ్వు పక్కకి వెళ్ళి, మోషే వీళ్ళందరినీ నేనేం చేస్తానో చంపివేస్తా అన్నప్పుడు, అయ్యా ఒక్కడ చేసిన పాపానికి ఇంతమందికి శిక్ష, ఇంతమందికి శిక్ష. దేవుడు ఓర్చుకోలేకపోయాడు. మీరు చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 250 మందికి ఎలాంటి శిక్ష వచ్చిందో తెలుసా? చూడండి, 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయము ప్రియరా 35వ వచనం దగ్గర చదివి వినిపిస్తున్నాను. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి
ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని అగ్ని కాల్చివేసెను. అబ్బబ్బబ్బ, ఎంత ఘోరమైన శిక్ష. అహరోను కుమారుడు ఈ వైపున ఉన్నారు, వ్యతిరేకించినటువంటి 250 మంది కూడా ఈ వైపున ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చాం, మేము కూడా ధూపార్తి వేస్తామని. దేవునికి కోపం వచ్చింది. ఏం జరిగిందండి? యెహోవా అగ్ని కదండి 250 మందికి రాగా, ఈ కోరాహు తనతో కలిసినటువంటి ఈ కోరాహు ఫ్రెండ్స్ కదండి పన్నటువంటి పన్నాగం వల్ల ఏమైపోయారు? వాళ్ళ మాటలు విన్నటువంటి ఈ 250 మంది శుభ్రంగా దేవుని పరిచర్యలో, దేవుని ఉపచర్యలో, దేవుని పాదాల దగ్గర, దేవుని దగ్గర నిత్యం ఉండటానికి కదండి ఇష్టపడి సేవ చేయడానికి దేవుడు ప్రత్యేకపరుచుకుంటే వ్యతిరేకంగా నిలబడటం వల్ల ఏమైందో తెలుసా? అగ్ని దిగి వచ్చి 250 మందిని కాల్చేస్తున్నారు. కారణం కోరాహు ఫ్రెండ్స్ కదా. అంత మాత్రమే కాదు, 250 మందే కాదు. ఇంకొక వచనం కూడా చూడండి, 16వ అధ్యాయము 49వ వచనం. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత సచ్చిరి. యెహోవాకి ఆలసించండి, వ్యతిరేకంగా కోరాహు ఈ ముగ్గురుతో కలిసి యోచించుకొని ఈ 250 మందితో కలిసి దేవునికి విరోధముగా కదండి ధూపం వేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఈ 250 మంది మాత్రమే చనిపోయింది. ఒక తెగుల్ని రప్పించారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఏం చేశారంటే, అవును మోషే అహరోన్ల కంటే వీళ్ళే మంచి వాళ్ళు. ఎవరు మంచి వాళ్ళంట? కోరాహు తన ఫ్రెండ్స్ 250 మంది మంచి వాళ్ళు, వీళ్ళు అన్యాయంగా మీరు చంపేశారు మోషే అహరోను. వీళ్ళు దేవుని ప్రజలు కదా, ఆయన తిరగబడినప్పుడు దేవుని కోపం వచ్చేసింది, తెగులు పంపించారు. ఆ 250 మంది మీదకి అగ్నిని కురిపిస్తే ఈ సర్వ సమాజంలో ఎవరైతే ఎదురుపడ్డారో మోషేకి అహరోనులకి మరలా ఏం చేశారంట? తెగులు పంపిస్తే 14,700 మంది చనిపోయారు. ఎంత ఘోరంగా చూడండి. నేనేమంటా అంటే 14,700 మంది ప్లస్ ఈ 250 మంది, మొత్తం ఎంతమంది అండి? 14,950 మంది ఏం పేరంట? చనిపోయారు. తెగులు చేత వీళ్ళు, అగ్ని చేత వాళ్ళు. కారణం ఎవరు? ఒక్క కోరాహు. అవునండి, పులిసిన పిండి కొంచెం ఉన్నా చాలు కదా, ఒక్క కోతి చాలు వనాన్నంతా జరిపేస్తాడు. ఒక్క భక్తిహీనుడు చాలు సంఘాన్ని పాడు చేసేస్తాడు వాడు. విషం ఒక్క డ్రాప్ చాలు, వాళ్ళంతా పాడైపోతాయి. ఒక పాప ఆలోచన చాలు, ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కదా. ఒక కోరాహు ఆలోచన ఆ ముగ్గురిని సమకూర్చుకున్నాడు, 250 మందిని సమకూర్చుకున్నాడు. ఎంత ఘోరమైన శిక్ష! అగ్ని చేత కాలిపోయారు 250. వీళ్ళందరూ ఏమైపోయారంట? మిగతా వాళ్ళు తెగులు చేత ఆలసించండి చనిపోయారంట. 14,000 మంది, మొత్తం 14,950 మంది దాదాపుగా చనిపోవటానికి కారణం కోరాహు కదా. పోనీ అని చెప్పి దేవుడు వీళ్ళు వదిలేశాడా? చూడండి వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉందో చివరికి చూద్దామా? ఆలోచించండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మోషే ఈ సమస్త కార్యములు చేటుకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదేదో వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని. ఏం చేస్తారంటే వాళ్ళు యెహోవాని అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచును. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసింది? మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించి. అబ్బా, ఎంత ఘోరమైనటువంటి మరణం అండి. మోషే నిలబడ్డాడు కదండి, నిలబడ్డాడు. ఈ 250 మంది, ఈ 14,000 మంది చనిపోయిన తర్వాత ఆలోచించండి, కోరాహుకి సపోర్టుగా ఉన్నటువంటి వారు ఆలోచించండి, వారి గుడారాలు నిలబడి ఉన్నారు. దుష్టుల గుడారమని వారి గుడారాల గురించి 16వ అధ్యాయం 26వ వచనం, 16-26లో వారి దుష్టుల గుడారం అని చెప్పారు. అలాగే 30 వచనంలో మనం చూసినప్పుడు వారి యెహోవాని లక్ష్యము చేయనటువంటి వారని చెప్పారు. ఏమేం తెలుసా? మోషే అంటున్నాడు, మిగతా మనుషులకు వచ్చినటువంటి మరణం వీరికి రాదు.
ఒక వింత రాబోయే కాలంలో తరతరాల వరకు ప్రజలందరూ చెప్పుకునేటట్లుగా ఒక వింతైన మరణ వీళ్ళకి వస్తుందని చెప్పాడు. మోషే ఎలా పలుకుచూ ఉండగా ఆ దుష్టుల గుడారం ఎవరండి? కోరాహు, దాతాను, అభిరాము, ఓను భార్యలు, వారి సాంపాద్యం, వారికి సంబంధించినవన్నీ ఏమైనాయంట? ప్రజలందరూ చూస్తుండగా వారి గుడారాల కింద వారి ఎక్కడ నిలబడి ఉన్నారు అక్కడ భూమి నెరవేర్చి వాళ్ళు బ్రతికుండగానే లోపలికి వెళ్ళిపోయారు. కేకలు పెడుతూ పాతాళంలోకి వెళ్ళిపోయారు. చూసిన ప్రజలందరూ కేకలు పెట్టి పరిగెత్తారంట, బాబోయ్ మమ్మల్ని కూడా భూమి ఎక్కడ మింగివేస్తుందని చెప్పి. ఎంత ఘోరమైనటువంటి మరణం మీరు ఆలోచించండి. నేనేమంటారంటే దేవుని సంఘం చాలా పవిత్రమైనది. తన స్వరక్తమును చిందించి సంపాదించాలి. భూమి మీద దేవునికి ఉన్నటువంటి విలువైనటువంటిది ఏదైనా ఉందంటే దేవుని సంఘం. దీని కొరకే ఆయన లోకానికి వచ్చాడు. దీని కొరకే ఆయన తన ప్రాణం పెట్టాడు. దీని కొరకే సేవకులు ఏర్పాటు చేసుకున్నాడు. దీని కొరకే నిరంతరం సేవ కొనసాగుతుంది. దీని కొరకే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన చేరి విజ్ఞాపన చేస్తున్నాడు. దీని కొరకే మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. అలాంటి దేవుని సంఘమైనటువంటి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నటువంటి సంఘములో ఎవరైనా చీడ పురుగులు తయారైనప్పుడు, ఎవరైనా వ్యతిరేకమైనటువంటి గ్రూపులు తయారైనప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి, సేవకుని గాయపరచడానికి, ఆలోచించండి, సంఘ పెద్దలను అవమానపరచడానికి, సంఘమును ఇబ్బంది పరచడానికి ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆలోచించండి, ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. ఆలోచించండి, ఆనాడు వారి నేల కింద ఆలోచించండి నెర విడిచి వారు పాతాళంలోకి వెళ్ళినట్లుగా ఒకరోజు నీ కుటుంబ పరిస్థితి, నీ పరిస్థితి కూడా అంతే. జాగ్రత్త. దేవుని సంఘాన్ని ఏమన్నా దేవుడు ఓర్చుకునేవాడు కానే కాదు. కాబట్టి ఈ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయం ప్రియురా మనకి ఏ పాఠం నేర్పిస్తుందంటే, నెంబర్ 1 మనం చూసాం, కోరాహు, దాతాను, అభిరాము, ఓను వీరు నలుగురు కలిసి 250 మందితో కలిసి వీళ్ళు ఏం చేశారంట? ఆలోచించకూడని చెడ్డ ఆలోచన దేవుని సంఘానికి, ఆలోచించండి దైవ సేవకులకి, ఆ పరలోకానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశారు. నెంబర్ 2 వీళ్ళు అహరోను మరియు మోషేలకు వ్యతిరేకంగా ఏం చేశారు? ఎదురు నిలిచి విరోధముగా పోగుపడి సనుక్కున్నారు. ఈ 3 తప్పిదాలు చేశారు దైవ సేవకులు. 2 మూడవదిగా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అప్పగించిన అమూల్యమైన దేవుని పాద సేవని చాలా స్వల్పమైనదిగా, అల్పమైనదిగా ఎంచుకున్నారు అన్న కదండి. 4వదిగా మనం చూస్తే యెహోవాకే విరోధముగా, వ్యతిరేకంగా ఆలోచించండి నిలబడ్డారు ప్రత్యక్షపు గుడారము దగ్గర. ఆలోచించండి. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే ఈ 250 మంది ఏమండి అగ్ని చేత చనిపోవటానికి, అది మాత్రమే కాదు 14,700 మంది తెగులు చేత చనిపోవటానికి వీళ్ళు కారకులయ్యారు. అవునా కదని కారకులు. అందుకనే ఈ దుష్టుల గుడారం, నేను ఒక మాట చెప్పాలంటే వారి భార్యలు, వారికి సంబంధించిన వారికి సంబంధించిన ఆస్తి ఏముందో ప్రజలందరూ చూస్తుండగానే ఆలోచించండి పాతాళంలోనికి వారు దిగి వెళ్ళిపోయారు. సో దేవుడు మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ కృపాకాలంలో దేవుని సంఘమా, దేవుని సంఘం విశ్వాసులారా, పెద్దలారా, దైవ సేవకులారా, దేవుని ఉపచర్య పరిచర్య చేసేటువంటి వారులారా, దేవుని ఆరాధించేటువంటి వారులారా, దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడు? దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాడు? దేవునికి ఎలాంటి స్థితి ఇచ్చాడు? ఆ స్థితిలో, ఆ బాధ్యతలో ఎలాగుండవు? ఒకసారి ఆలోచించుకో. దేవుడు వెక్కిరింపబడు పరమందున దేవుడు చూస్తున్నాడు. ఈ భయానకమైన చివరి దినాలలో ఆలోచించండి, జీవిస్తున్నటువంటి మనకు సంఘం అంటే ప్రాణముగా ఎంచుకోవాలి. సంఘ కాపరి అంటే ప్రాణముగా ఎంచుకోవాలి. సంఘములో ఏర్పాటు చేయబడిన పెద్దలు పరిచర్య చేసేవారంటే ప్రాణముగా ఎంచుకోవాలి. దేవుని సేవ అంటే ప్రాణముగా ఎంచుకోవాలి, గౌరవించాలి. వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, ఆలోచించకుండా, దేవునికి వ్యతిరేకంగా నిలబడకుండా ఆలోచించండి, విధేయత కలిగి లేదా మనం నడిచినప్పుడు ఆ సంఘమే మన ప్రాణాన్ని నిలువబెడుతుంది. ఆ సంఘమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అందుకే కదా యేసు లోకానికి వచ్చింది. సిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరమందు పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేయించాడు కనుక ఆలోచించండి. ఈ మాటలు మనస్కరించుకొని
సంఘాన్ని, సేవకుని, పెద్దలను, దేవుని పరిచయను ప్రేమించవలసిందిగా మీ అందరూ తెలియపరచుకుంటూ ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు నానా. ఇదిగో ఎంతమంది తండ్రి నీ మాటలు విన్నారో లైవ్ కార్యక్రమం ద్వారా, మీ కృపలో నాన్న ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. కోరాహు ఒక్కడు నానా ఇదిగో ముగ్గురిని ప్రేరేపించాడు. 250 మందిని ఆయా సభికుల్లో ప్రాముఖ్యమైన వారిని తన వైపునకు తండ్రి మరల్చుకున్నాడు. తద్వారా అయా ఇదిగో నీకు వ్యతిరేకంగా తండ్రి నిలబడ్డాడు. దైవ సేవకులకు విరోధంగా పోగయ్యాడు. ఆయన చెడ్డ ఆలోచనలు ఆలోచించాడు తండ్రి. నాయన ఎంత ఘోరమైన పరిస్థితి కదా తండ్రి. అవును నాయన, ఎంత ఘోరమైన పరిస్థితి తండ్రి. తద్వారా అయా ఎంత మంది అయా చనిపోవటానికి కారకులయ్యారు. చివరికి వారు కూడా ఘోరమైన మరణం పొందారు. అవునయ్యా, సంఘము ఈ భూమి మీద ఎంతో పవిత్రమైనది, విలువైనది. సంఘములో సేవ చేసే దైవ సేవకులు ఎంతో విలువైన వారు. ఉపచర్య పరిచర్య చేసే పెద్దలు ఎంతో ప్రాముఖ్యమైన వారిని ప్రభువా మీరు సెలవిచ్చారు. దీని కొరకే మీరు లోకానికి వచ్చారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. విజ్ఞాపన చేస్తున్నారు. ఆ సంఘానికి సంబంధించినటువంటి మేము నాయన ఎలా ఈ భూమి మీద అయా జీవించాలో, సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దలు ఎలా ప్రేమించాలో, సంఘం పట్ల మా వైఖరి ఎలాగుండాలి నాయన మీరు మాకు నేర్పించారు తండ్రి. మేము భయం కలిగి, భక్తి కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని, మీ కృప చూపించమని, వాక్యం విన్నటువంటి బిడ్డలందరూ హృదయాల గొప్ప కార్యం జరిగించండి నాయన. ఈ దినాలు చాలా భయానకమైనటువంటి ప్రమాదాన్ని కలిగి చేసే దినాలు ప్రభా. ఇలాంటి దినాల్లో నాయన ఇదిగో సంఘమే మమ్మల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్ళేది, సంఘ ప్రార్థనే మమ్మల్ని సంరక్షించేది, సంఘ ప్రార్థనే మా ప్రాణాన్ని నిలబెట్టేది అని మేము భావించుకొని నాయన భయభక్తి కలిగి మీకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. మరొకసారి ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ సంఘ కాపరి, మరి సంఘ పెద్దలు, సంఘం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.